మాజీ మంత్రి మాణిక్యాలరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ టీడీపీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సీఎంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కోసం టీడీపీ ఏం చేసిందో చెప్పాలంటూ నిలదీశారు. స్థానిక టీడీపీ నేతలతో ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. దాంతో మాణిక్యాలరావు రాజీనామా అస్త్రం ప్రయోగించారు. నెల రోజుల్లో మార్పు రాకపోతే నిరాహార దీక్షకు దిగుతానంటూ అల్టిమేటం ఇచ్చారు. సీఎం చంద్రబాబు కూడా ధీటైన కౌంటర్ ఇచ్చారు. మీ దీక్షలు ధర్నాలు ఢిల్లీలో చేయండి అని సూచించారు. మాజీ మంత్రి సంచలన నిర్ణయం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా. ఏపీ రాజకీయాల్లో కలకలం. ఈ భూమి ఏమన్నా ఎవడ బాబు సొమ్మని ఈ ఊర్లో నా ప్రజలకు ఎత్తాక నీకు ఆటంకం? జాతీయ విద్యా సంస్థ ఎన్ఐటి వస్తే ఎవడ బాబు ఆస్తా నువ్వు విలువ కడతాకే. ఇది నా ప్రజల ఆస్తి, మా ఆస్తి, మా ప్రజలకి ఎవడ బాబు సొమ్ము ఇచ్చారు? ఈ ఆంధ్రప్రదేశ్ నీ బాబు జాగీరా, నీ తాత జాగీరా? మాజీ మంత్రి గారు ఇంతగా ఆవేశపడుతున్నారు, కారణం ఏంటి? విమానాశ్రయ భూముల్లో దశాబ్దాల కాలంగా నివాసం ఉన్న పేదలకు సంబంధించి పట్టాల మంజూరు చేసే విషయంలో అదే విమానాశ్రయ భూములకి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ బాపిరాజు అన్నవాడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, వీరు మాట్లాడిన భాష ఏదైతే ఉందో, ఈ భాషే ఒక మెసేజ్ మా నిర్వాసితులందరికీ కూడా నిర్వాసితులు రావటం జరిగింది. ఏమనంటే ఇవి చాలా విలువైన భూములు, వీటిని రెగ్యులైజ్ చేయకూడదు అని. అంటే నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే మాణిక్యాలరావుకి స్థానిక టీడీపీ నేతలకు మధ్యన తలెత్తిన వివాదాలే రాజీనామాకు దారి తీశాయా? అవుననే అంటున్నారు మాణిక్యాలరావు. ఇక్కడి నేతలు చెప్పినట్లే సీఎం వింటున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలు కూడా సీఎం ఆఫీస్ అష్యూరెన్స్ ఐడి నెంబర్తో సహా ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ కార్యరూపం దాల్చని పరిస్థితి ఏదైతే స్థానిక తెలుగుదేశం నాయకత్వం యొక్క కుతంత్రాలకి మీరు దురుద్దేశపూర్వకంగా మీరు అండ ఇవ్వటం ద్వారా మాత్రమే ఇవి ఇవ్వలేదు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కొద్ది రోజుల క్రితం ఆయన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నెల రోజుల్లో సరైన చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ముందే హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతోనే ఇప్పుడు రాజీనామా చేశారు. అంతేకాదు, ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పట్లో తాడేపల్లిగూడెంకి ఎన్ఐటి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, తాను రాజీనామా చేస్తానని బెదిరించడంతోనే ఎన్ఐటి పెట్టారన్నారు. అసలు జిల్లాకు ప్రభుత్వం ఏం చేసింది? నిలువునా మోసం తప్ప అంటూ అధికార పక్షాన్ని నిలదీశారు. అత్యధిక తీర ప్రాంతంలో ఉన్న సముద్రంలో వేట మీద ఆధారపడి జీవించే మత్స్యకారుల కోసం ఒక ఫిషింగ్ హార్బర్ కోసం మీరు ప్రయత్నం చేశారా? కనీసం ఒక ఫిషింగ్ హార్బర్ను ప్రకటించారా? ఈ దేశంలోనే అత్యధిక స్థాయిలో ఆక్వా ఉత్పత్తులను పండించి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్న నా ఆక్వా రైతాంగం కోసం ఏదైనా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఇక్కడికి తీసుకురాగలిగారా మీరు? అలానే అత్యధికంగా ఫార్వర్డ్ రైతాంగం ఏదైతే హార్టికల్చర్ని ఇక్కడ పండిస్తూ ఉన్నారో ఏదైనా ఇక్కడికి ప్రాసెసింగ్ యూనిట్ ఏదైనా తీసుకురాగలిగారా? ఒక ఇండస్ట్రీస్ జోన్ కానీ లేదా ఒక ఇన్స్టిట్యూట్ కానీ 13 జిల్లాల్లో 12 జిల్లాల్లో యూనివర్సిటీలు ఉంటే ఏ యూనివర్సిటీ లేని వెస్ట్ గోదావరికి ఒక యూనివర్సిటీని తీసుకురాగలిగారా? ఏ రకంగానూ కూడా ఏ ఒక్క ప్రాజెక్ట్ని ఇవ్వకుండా దురుద్దేశపూర్వకంగా మీరు అన్యాయం చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలకు అనే విషయాన్ని నేను తీవ్రంగా నమ్ముతున్నా. పదే పదే మీకు గుర్తు చేసినా సరే కావాలని కుంభకర్ణుల్లా నిద్ర నటించారనే నేనైతే భావిస్తూ ఉన్నాను. టీడీపీ బీజేపీల మధ్య సఖ్యత ఉన్నప్పుడు మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2 పార్టీలు విడిపోయిన తర్వాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రిగా ఉన్నప్పటి నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ నేతలతో విభేదాలు ఉన్నాయి. గతంలో బాహాటంగానే ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఇప్పుడు అవి తారాస్థాయికి చేరాయి. స్థానిక టీడీపీ నేతలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారన్నది ఎమ్మెల్యే మాణిక్యాలరావు వాదన. టీడీపీ నేతలు మాత్రం ఆయన రాజీనామాను ఓ డ్రామాగా కొట్టిపారేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో హడావిడి చేసేందుకే ఈ రాజీనామా అని విమర్శిస్తున్నారు.
ఒక నెల రోజుల్లో తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలు కాకపోతే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని మాణిక్యాలరావు హెచ్చరించారు. మాణిక్యాలరావు రాజీనామా తాడేపల్లిగూడెంలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. నెల రోజుల క్రితం రాజీనామా చేస్తానంటూ ఆయన చేసిన ప్రకటనను నిజం చేసి చూపించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోతే జనవరిలో ఆయన నిరాహార దీక్షకు దిగడం ఖాయమని బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. మాణిక్యాలరావు రాజీనామాపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఆయన రాజకీయాలు ఢిల్లీలో చేసుకోవాలని సూచించారు. కేంద్రం ఉంది కదా, వాళ్ళ ప్రభుత్వం తెమ్మను. పోలవరం పైన చేసినట్టు నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అది కమిట్మెంట్. వాట్ ఈస్ డన్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు. మీరేం చేశారు? నీ పని కాదు డెవలప్మెంట్ చేయడం. నీ పని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేది ప్రభుత్వం, మేము ఇస్తాం, నువ్వు కాదు ఇచ్చేది, ప్రజలకు ఇస్తాం, మీకు కాదు సంక్షేమ కార్యక్రమాలు. రెండోది, మీ కాన్స్టిట్యున్సీ కానీ రాష్ట్రం కానీ డెవలప్మెంట్ అన్నిటికీ జరుగుతుంది. ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోట. నువ్వు చేసే మీ గవర్నమెంట్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు? మీ బాధ్యత ఈ గడ్డ పైన పుట్టిన మీరు జన్మభూమికి అన్యాయం జరిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని చిల్లర రాజకీయాలు చేయడం, ఏదో రాజీనామాలు చేస్తా బెదిరించడం. ఒకవేళగా ఆయన ధర్నాలు చేయాల్సి వస్తే ఢిల్లీ చేయాలి. నరేంద్ర మోడీ పైన దేశాన్ని భ్రష్టు పట్టించాడు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, అణగదొక్కే ప్రయత్నాలు చేశారు. వాళ్ళపైన చేయాలి తప్ప మన పైన కాదు. మరికొద్ది రోజుల్లో పీఎం మోడీ ఏపీకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం ముదురుతోంది. ఇది ముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో మరి.